శ్రీ గణేశాయ నమః. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. భావం: ఓ అర్జున, అసత్తు అంటే లేనిదానికి ఉనికి లేదు, సత్ అంటే ఉన్నదానికి లేకుండా పోవడం అంటూ ఉండదు. సత్ అసత్ ఈ రెండిటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని. కేవలం తత్వము గురించి జ్ఞానం కలవాడికే ఈ రెండింటి యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి. ఈ అనంత విశ్వంలో రెండే పదార్థాలు ఉన్నాయి, సత్ అసత్. సత్ అనే పదార్థానికి ఎన్నటికీ నాశనము లేదు. ఏ పరిస్థితిలో కూడా సత్పదార్థము నాశనము కాదు, ఎటువంటి మార్పు చెందదు. కానీ అసత్ పదార్థమునకు ఈ విశ్వంలో శాశ్వతమైన ఉనికి లేదు. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. సత్ అసత్ పదార్థముల నిజమైన యథార్థమైన స్వరూపమును తెలుసుకున్నవాడే తత్వజ్ఞాని అనిపించుకుంటాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు రెండు పదార్థాల గురించి చెప్పాడు. ఒకటి సత్పదార్థము, అంటే ఎప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండేది. అది విశ్వచైతన్యము, పరమాత్మ స్వరూపము. ఈ అనంత విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు అన్నీ కోట్ల కోట్ల సంవత్సరాల నుండి నియమం తప్పకుండా తిరుగుతున్నాయి. ఏదో ఒక అజ్ఞాత శక్తి వాటిని నడిపిస్తూ ఉంది. ఆ శక్తిని విశ్వచైతన్యము, పరమాత్మ అంటాము. అదే సత్పదార్థము. ఆ గ్రహాల మీద, నక్షత్రాల మీద ఉన్న అన్ని పదార్థాలు అసత్ పదార్థాలు, అంటే నాశనం అయ్యేవి, మార్పు చెందేవి. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అన్నారు. అంటే జగత్తు లేదని కాదు, అది ఉంది, ఎదురుగా కనపడుతూ ఉంది, కానీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు కనపడకుండా పోతుంది, మరలా మరొక రూపంలో ఉద్భవిస్తుంది. జగత్తు అనే పదంలోనే దాని అర్థం ఇమిడి ఉంది. జ అంటే పుట్టడం, గ అంటే పోవడం. ఈ రెండు లక్షణములు కలది జగత్తు అని అర్థం. జగత్తును గురించి లోతుగా పరిశీలిస్తే కానీ ఇది అర్థం కాదు. జగత్తు మిథ్య అంటే స్థిరంగా, సత్యంగా ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం. ఉదాహరణకు అగ్ని ఉంది, దాని మీద ఒక గిన్నె పెట్టాము, గిన్నె వేడెక్కింది, దానిలో నీరు పోసాము, అవి కూడా వేడెక్కాయి. అందులో కూరగాయలు వేశాము, అవి వేడెక్కి ఉడికాయి. గిన్నె, నీరు, కూరగాయలు అంతకుముందు వేడిగా లేవు, తరువాత వేడిగా ఉండవు. కేవలం అగ్ని సంయోగం చేత వేడిగా ఉన్నాయి. కానీ అగ్ని మాత్రము సర్వకాల సర్వావ్యస్థలయందు తన వేడితత్వాన్ని కోల్పోదు. గిన్నె, నీరు, కూరగాయలు మధ్యలోనే వేడిగా ఉంటున్నాయి, వేడిగా మార్పు చెందుతున్నాయి, మరలా తమ స్వతఃసిద్ధమైన చల్లదనాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ అగ్ని మాత్రము ఒకప్పుడు వేడిగా ఉండటం, మరొకప్పుడు చల్లగా ఉండటం లేదు, ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే అది దాని స్వభావము. వేడిగా ఉండటం అగ్ని స్వాభావిక ధర్మము. గిన్నె వేడెక్కడం, కూరగాయలు ఉడకడం ఆగంతుక ధర్మము, అంటే తెచ్చిపెట్టుకున్న ధర్మము. అలానే మార్పు చెందే స్వభావం కల వాటిని ఎంత పట్టుకున్నా మార్పు చెందక మానవు. ఎందుకంటే మార్పు చెందడం వాటి స్వాభావిక ధర్మము. కాబట్టి మార్పు చెందనిది సత్ అయితే మార్పు చెందేది అసత్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలో మనకు కనపడే వస్తువులు అన్నీ అసత్ పదార్థాలే. ఉదాహరణకు మన ఎదురుగా ఒక టేబుల్ ఉంది, దానిని కాల్చాము, బూడిద అయింది, అది మట్టిలో కలిసిపోయింది. ఆ మట్టిలో ఒక మొలక మొలిచింది, మట్టిలోని సారాన్ని ఆ మొక్క పీల్చుకుంది, ఎదిగింది, పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టును కొడితే కలప వచ్చింది, దానితో మరొక టేబుల్ తయారైంది. అంటే ఒక వస్తువు నిరంతరం మార్పు చెందుతుంది, సత్యంగా ఉండదు. దీనిని అసత్ పదార్థము అని అంటారు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.